అలా పట్టుకున్నారా? అలా అవునా? తిరుగుతూనే ఉంటాను, మనకి చిరాకు వచ్చి నమస్కారం రండి చెప్పండి కథ చెప్పండి అలా అయిపోద్ది అసలు. సరిలేరు టైంలో షీఈ్ నాట్ ఎట్ ఆల్ ఇంట్రెస్టెడ్. అంటే వెరీ బిజీ ఇన్ పాలిటిక్స్. అసలు సినిమా అనేది ఆవిడకి అసలు ఐడియా లేదు. అసలు చేద్దామంటే మేబీ ఇంకో అప్పుడు ఆ టైంలో అసలు లేదు. ఇక నేనేమో విజయశాంతి గారిని ఎలాగైనా అప్పటికి ముందు ఒకసారి వెళ్ళి ఫెయిల్ అయ్యా. రాజాదిగిరి టైంలో వెళ్ళి కలిసా, అప్పుడే ట్రై చేశా. చాలా సినిమాల నుంచి ప్రయత్నం చేస్తూ అప్పుడు వెళ్ళాను. అప్పుడు పాపం కొద్దిగా మొహమాటం, మరి మొహం మీద చెప్పలేరుగా. లేదమ్మా నేను పాపం నో చెప్పలేక చెప్పారు. అది నాకు అర్థమైంది, మేడంకి కొద్దిగా మొహమాటం ఉంది, దీని మీద మనం ఫోకస్ చేయాలి. నీకు అర్థమైందా? మీ వీక్ పాయింట్ ని పట్టుకొని అర్థమవుతుందా? సో ఇక సరిలేరు టైంలో వెళ్ళి అంటే శ్రీనివాస్ గారు ఉన్నారు. అంటే దే బోత్ హ్యావ్ స్క్రిప్ట్ జడ్జిమెంట్ బాగుంటుంది. విజయశాంతి గారిదైనా శ్రీనివాస్ గారిదైనా. శ్రీనివాస్ గారు అంటే మన హస్బెండ్. సో సార్ది కూడా పర్ఫెక్ట్ జడ్జిమెంట్. అంటే కమర్షియల్ కథ అయినా ఏ కథ అయినా మనం జస్ట్ కథ అంతా చెప్పాల్సిన పనిలే, జస్ట్ ఒక ఐడియా చెప్తే చాలు, ఇది వర్క్ అవుతుందా లేదని వాళ్ళు చెప్పేయగలరు. సో నాకు తెలిసి ప్రదీప్ గారికి ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఉందో అమ్మ మీరే చెప్పాలి. అదే అంటే ఆయన కూడా స్వాతిముత్యం లాగానే వచ్చి మళ్ళీ కథ వినిపించి. అసలు ఆయన ఏమైనా అనిల్ గారి దగ్గర ట్రైనింగ్ తీసుకుని డౌట్ గా ఉంది, వీళ్ళేదో మాట్లాడుకుని ఉంటారు. నేను ఇలా పడ్డాను నువ్వు కూడా అలా పడు, నా ఫ్రెండ్ ఒప్పుకుంటుందేమో అని చెప్పుంటారు. అది కాదు పాప, మనోడికి డెడ్ లైన్ కదా, నేను చేయనండి ఆ సినిమా. అమ్మో ఇంక ఈయన చేయనంటే ఆవిడ ఒప్పుకోకపోతే ఈయన చేయనంటాడు. చెప్పాడు మీరు చేయకపోతే బాబు చేయనన్నారు. అమ్మా నా లైఫ్ పోతుంది, దయచేసి ఎలాగని ఒప్పుకోండి. పెద్ద మెడిసిన్